హరే కృష్ణ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే ఈ జాస్మిన్ మేకింగ్ చూపిస్తాను. చూడటానికి ఏముంది, దీన్ని కూడా మేకింగ్ పెట్టాలా అని అనిపిస్తుందేమో, కానీ ఇది చేయటం చాలా కష్టం అండి. బికాస్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ చెయ్యాలి, ఎక్కడ గ్యాప్స్ కనిపించకూడదు. అలాగే దీంట్లో మనం ఇంకా గోల్డ్ కలర్వి ఇవి ఉంటాయి మనకి, వేనిష్ చేసుకునే మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. బట్ లాస్ట్ టైం నేను అలా పెట్టాను, ఇప్పుడు నాకు అది వద్దు, నాకు జస్ట్ జాస్మిన్స్ మాత్రమే కావాలి అనిపించింది. సో అందుకని ఓన్లీ ప్లెయిన్గా ఇలాగే చేశాను. అండ్ ఇదైతే నిన్న అంటే ఫస్ట్ మార్నింగ్ చేశాను, సో అందుకని ఇది పెట్టుకోలేకపోయాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి ఇలా కట్ చేసుకుంటున్నానండి. లాస్ట్ టైము మన వీడియో ఛానల్లో చెక్ చేస్తే వేరే జాస్మిన్స్తో చేసిన మేకింగ్ కూడా ఉంటుంది. అవి ఏంటంటే కొంచెం రౌండ్గా ఉంటాయి. జాస్మిన్స్లో కొంచెం రౌండ్గా ఉన్నవి, ఇలా సూదిగా ఉన్నవి కూడా ఉంటాయి కదండి. సో ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో అది నేను ఎంత కొన్నానో, ఆల్మోస్ట్ ఒక 250-300 పీసెస్ ఉంటాయి. దానికంటే డబల్ కాస్ట్కి నేను ఇవి కొన్నాను, ఓన్లీ జస్ట్ 100 పీసెస్. సో అంటే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీగా ఉన్నాయో ఇవి అనేది. ఇవి జనరల్గా ఎవరి దగ్గర మీకు కొనడానికి కూడా దొరకవు. మీరు కావాలి అంటే నేను తెప్పిస్తాను. ఇదేంటంటే మనం మేకింగ్ చేస్తున్నప్పుడు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మన చెయ్యి నుంచి కింద పెట్టామంటే డిజైన్ మొత్తం పోతుందండి. నేను చాలా ట్రై చేశాను. యాక్చువల్గా మిడిల్లో ఒక్కదానికి మాత్రమే ఇలా కట్ చేసుకుంటే చాలు అనుకున్నాను, కానీ రిమైనింగ్ అన్నీ కూడా కట్ చేస్తే కానీ కుదరలేదు. బికాజ్ ఎందుకంటే వెనకాతలు ఏవైతే మనకి ఉన్నాయో గ్రీన్ కలర్వి, అవి కొంచెం పెద్దగా ఉన్నాయి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కట్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ నా హ్యాండ్ కూడా తొక్క లోపలికి వెళ్ళిపోయింది అనమాట, స్కిన్ హ్యాండ్ది. సో అలా ఉంది. సో చూసుకొని అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి. నేను ఏం చేశానంటే వీడియో చూపించడం కోసం, అండ్ నాకు ఫస్ట్ మొత్తం నేను ఇంట్లో కాకుండా బయటే ఉంటాను కాబట్టి నాకు టైము లేదు అని చెప్పి ఇమీడియట్గా చేసేసాను. మీరైతే అలా చేయకండి. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత దాన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ లేయర్ వేయండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. డిస్టర్బ్ అయిపోతాయి. మనం ఫస్ట్ లైన్ చేసినప్పుడు సెకండ్ లైన్కి బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దానికంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలా కట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోండి. మనం మధ్యలో దాన్ని హ్యాండ్ నుంచి కింద పెట్టి మళ్ళీ కట్ చేయటం, ఇలా చేయటం వల్ల ఇదిగో చూసారా ఇలా అవుతుంది అనమాట, డిస్టర్బ్ అయిపోతాయి. కంప్లీట్గా డ్రై అయిపోయింది అనుకోండి, ఒక 1 అవర్ 2 అవర్ వదిలేస్తే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో చూస్తూ జాగ్రత్తగా చేసుకుంటే మనకి బాగుంటుంది. నేనైతే పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పను, బికాజ్ ఎందుకంటే నేను డ్రై అవ్వనివ్వలేదు, ఇమీడియట్గా చేసేసాను. బికాజ్ నాకు వీడియోకి లేట్ అయిపోతుంది అని చెప్పి. సో ఇది మనం డ్రై అవనిచ్చామనుకోండి, ఇది అలా ఊరికే ఊడిపోదు. పక్క జాస్మిన్స్ ఏమవుతాయంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో దానివల్ల మనకి వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కాబట్టి చూసుకోండి, మీరు చేస్తున్నప్పుడు మాత్రం వెయిట్ చేయండి. ఇవైతే నేను మేకింగ్ చేయటానికి ఎవరికి కస్టమర్కి సేల్ చేయలేనండి, ఎందుకంటే నేను కూడా 100 పీస్ మాత్రమే తెప్పించాను ఆ కాస్ట్ చూసిన తర్వాత. సో కాబట్టి మీకు ఎవరికన్నా మేకింగ్ చేసిన రబ్బర్ బ్యాండ్ కావాలి అంటే మాత్రం నేను ఇవ్వగలుగుతాను. రబ్బర్ బ్యాండ్ అవనివ్వండి, సెంటర్ క్లిప్ అవనివ్వండి, మీరు ఎలా అడిగితే అలా చేసిస్తాను. కానీ ఎవరికి సేల్ మెటీరియల్ అయితే సేల్ ఉండదు. మెటీరియల్ సేల్ నాకు క్వేరీస్ ఎక్కువ వచ్చాయంటే మాత్రం తెప్పిస్తాను. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసరికి కిందన ఏవైతే 2 జాస్మిన్స్ ఉన్నాయో, 2 జాస్మిన్స్కి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో వస్తుంది కానీ డెఫినెట్గా తర్వాత 2 వీటికి మిడిల్లో రాదు. ఎందుకు అంటే వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి. సో పైన లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, డిస్టర్బ్ అవ్వదు. సో ఇలా నేను ఇప్పుడే చేస్తున్నప్పుడు నా హ్యాండ్కి తగిలిందనమాట. సో ముందుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మేకింగ్ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఈ జాస్మిన్స్ ఏంటంటే రియల్గా ఉన్నాయండి. నాకైతే చూడటానికి నిజంగా అవ్వేనేమో అనిపించింది. కలర్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సో ఆ మాత్రం కాస్ట్ తీసుకున్నా తప్పలేదనిపించింది అప్పుడు. సో సెకండ్ లేయర్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ కూడా వేసుకున్నాను. దానికి కూడా నేను డ్రై అవ్వనివ్వలేదండి, ఇమ్మీడియట్గా చేసేసాను.
దానివల్ల ఊరికే నాకు జాస్మిన్స్ ఊడుతూ ఉన్నాయి. సో, చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చింది. కాబట్టి మీరు చేసుకునేటప్పుడు మాత్రం సెకండ్ లేయర్ కూడా అయిన తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వండి. అప్పుడు మాత్రమే మేకింగ్ చేయండి. అండ్ ఇది కట్ చేస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపిచ్చింది. ఎందుకంటే అది నేను జాస్మిన్ కింద పెట్టేసాను అంటే రబ్బర్ బ్యాండ్ డిస్టర్బ్ అయిపోతది. సో, పట్టుకోవాలి, చెయ్యాలి. ఇలా చేసినప్పుడు చాలా చాలా గట్టిగా ఉండటం వల్ల నాకు కుదరలేదు. యాక్చువల్‌గా వీటిలతో మనం ఒకేసారి డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా మల్లెపూల దండలు కూడా చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమిళ్ పేజెస్ వాళ్ళు మల్లెపూల దండలు కూడా అమ్ముతున్నారనమాట. ఇలాగ జాస్మిన్ దండలు. సో, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కాకపోతే స్మెల్ రావు అంతే. స్మెల్ కోసం మనం ఏమైనా పర్ఫ్యూమ్ స్ప్రే చేయటం అలా ఏదైనా చేసుకోవచ్చు. మేబీ అలా చేస్తే ఉంటాయో లేదో నాకు తెలీదు. అండ్ థర్డ్ లేయర్ కూడా నేను ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్‌లో జస్ట్ ఒక్కటి మాత్రమే పెట్టాను. యాక్చువల్‌గా మిడిల్‌లో పెట్టినప్పుడు ఇంకొంచెం ఏమైనా గోల్డ్ కలర్ ఏస్తే బాగుండేమో అనిపించింది, కానీ నాకు కంప్లీట్ జాస్మిన్స్ మాత్రమే కావాలి. ఇది నాకు కస్టమైజేషన్ నేను చేసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఇవి మాత్రమే పెట్టాను. బికాజ్ గోల్డ్‌వి క్వాలిటీ డిఫరెన్స్ వచ్చేస్తది. సో, అవి అంత మంచి క్వాలిటీవి లేవు కాబట్టి నేను ఓన్లీ జాస్మిన్స్ మాత్రమే అటాచ్ చేసుకున్నాను. ఫైనల్ చేసేసిన తర్వాత కూడా ఊరికే జాస్మిన్స్ ఊడిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను డ్రై అవ్వనివ్వలేదు కదా. సో, అది అలా అడ్జస్ట్ చేస్తూ ఉండటం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో, ఇది అయితే ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేక్ చేశానండి. సో, సెకండ్‌ని పోస్టింగ్ చేయటం కోసం. సో, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎల్లుండిలో ఇంకొక వీడియోతో, మంచి జాస్మిన్ వీడియోతో కలుసుకుందాము. రేపటి వీడియోలో ఏదో ఒక మేకింగ్ అనేది చూపిస్తాను. అండ్ మేకింగ్ చేసిన బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.